జనవరి 12వ తారీఖు నాడు అనగా ఆదివారం నాడు నీతో సూటిగా మాట్లాడదనని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా ఐ రిసీవ్ అని చెప్పండి. మీలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు, ఎస్ ప్రభువా నాతో మాట్లాడు, నీ చిత్తం బయలుపరచు, నన్ను సందర్శించు, నీ స్వరం వినాలి, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలి, నాతో మాట్లాడు ప్రభు అని చాలామంది ఎస్ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే ఈ జూన్ 12వ తారీఖు అనగా ఆదివారం నాడు సికింద్రాబాద్ ఉన్నటువంటి బేతల్ టవర్ ఆరాధనలో వచ్చేవారితో సూటిగా నేను మాట్లాడతాను. సూటిగా మాట్లాడి స్పష్టంగా నా యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాను, మిమ్మల్ని దర్శిస్తాను, విడిపిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసివ్ అని చెప్పండి. మీతో మాట్లాడి ఈ ఉదయపు అభిషేక ఆరాధనలో పరిశుద్ధాత్మ తెలియజేస్తానండి. ఎవరైతే సికింద్రాబాద్ బేతల్ టవర్లో ఉదయపు అభిషేకం 9 గంటలకు ఉంటుంది, ఎవరైతే వస్తున్నారో ఈ అభిషేక ఆరాధనలో మీతో సూటిగా మాట్లాడి మిమ్మల్ని అభిషేకించి మీకు అద్భుతాలు జరగడానికి ప్రభు అభిషేకించి ఇచ్చేటువంటి ఉప్పు ఉంటుంది. కొంచెం ఉప్పును అభిషేకించి ఇచ్చిన తర్వాత ఎవరైతే విశ్వాసంతో ఈ అభిషేకించిన ఉప్పును నోట్లో వేసుకుంటారో రాబోయే రోజుల్లో వారికి అద్భుతాలు జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. అలాగే సాయంకాల అభిషేక ఆరాధన కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. సో కాబట్టి ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ జూన్ 12వ తారీఖు నేను సికింద్రాబాద్ బేతల్ టవర్కి ఉదయం అభిషేకాలు 9 గంటలకు, సాయంకాల అభిషేకాలు 5 గంటలకు నేను వెళ్తుండగా నాతో మాట్లాడు ప్రభువా, నన్ను సందర్శించి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న చాలా ప్రశ్నలకి ఈ ఆదివారం నాడు ప్రభు స్వయంగా జవాబు ఇవ్వబోతున్నాడు. నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రోత్సహించి బలపరిచి ఏ విషయాల్లో అయితే నువ్వు పడిపోయి ఉన్నావో ఆ విషయాల్లో నీకు స్పష్టతనిచ్చి అభిషేకాన్నిచ్చి రాబోయేటువంటి ఆశీర్వాదాల కోసం జరగబోయే కార్యాల కోసం నిన్ను దర్శించబోతున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. అలాగే ఎవరైతే వస్తున్నారో ప్రార్థన చేసుకోండి. ప్రభు యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. ఈ ఉదయపు అభిషేక ఆరాధనలో ప్రభు అభిషేకించే ఉప్పు ఇస్తుండగా ఎవరైతే విశ్వాసంతో కొంచెం ఉప్పును నాలుక మీద వేసుకుంటారో వారు నాలుకను అభిషేకిస్తాను సెలవిస్తుంటున్నాడు. అలాగే మీ ఆత్మీయ చెవులు కూడా తెరవబోతున్నాయి. సాయంకాల అభిషేక ఆరాధన కూడా అద్భుతం చేస్తాను సెలవిస్తున్నాడు. సో కాబట్టి విశ్వాసంతో రండి. మీలో చాలామంది కన్నీరు కారుస్తున్నారు, ప్రభువా నాతో మాట్లాడను, దర్శించు, విడిపించు, ఎన్నాలి సంకటాలు, ఎన్నాలి ఈ పోరాటాలని అయితే ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి ప్రభు సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించిన ప్రభు సెలవిస్తున్నాడు. మీరు గొర్రెలుగా ఉన్నప్పుడు మీరు ఆయన స్వరాన్ని వింటారు. ఆ స్వరము మిమ్మల్ని దర్శిస్తుంది, విడిపిస్తుంది. ఆ స్వరము మీకు మార్గాన్ని సరళం చేస్తుంది. ఆ స్వరము మీకు ఉజ్జీవాన్ని ఇస్తుంది, అభిషేకాన్ని ఇస్తుంది. సో కాబట్టి తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, హైదరాబాద్ ఉన్నా కానీ ప్రార్థన చేసుకుని ప్రభువా నేను సికింద్రాబాద్ ఉన్న బేతల్ టవర్కి ఉదయం అభిషేకం 9 గంటలకు, సాయంకాల అభిషేకం 5 గంటలకు వెళ్తుండగా ప్రభువా నాతో మాట్లాడు, నాకు ప్రవచనం కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడినట్లయితే మీ చుట్టూ ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోతాయి. ఆయన మాట్లాడితే మూసుకుపోయినటువంటి ద్వారాలు యేసుక్రీస్తులో తెరుచుకుంటాయి. ఆయన మాట్లాడితే మీకు అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. జనవరి 12వ తారీఖు నాడు ఆయన దర్శిస్తుండగా మీ జీవితం సమూలంగా మారుతుందని ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని చెప్పండి. అలాగే దేవుడు స్వయంగా తన స్వరాన్ని మీకు వినిపిస్తుండగా మీ జీవితం విభిన్నంగా ఉంటుంది. అద్భుతాలు చూస్తున్నాను, ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. సో కాబట్టి సిద్ధపడుతూ రండి. స్థలం బేతల్ టవర్, బాలనగర్, యాప్రా, సికింద్రాబాద్. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేసి లొకేషన్ వస్తుంది. సిద్ధపడుతూ రండి. ఈ జూన్ 12వ తారీఖు నాడు ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీతో సూటిగా మాట్లాడదను. నమ్ముచున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం.